Watch full episodes on Jio Hotstar. శివ మీకు ఫైట్ చేయడం నేర్పించాడు కదా, ఫైట్ చేయండి. మీకు కావాలంటే పోరాడాలి. కమ్ ఆన్ ఫైట్. ఈమె చెప్పేది నిజమే. మిత్రులారా, వాళ్ళతో మళ్ళీ ఢీకొండి. మీ ఆయుధాల్ని మీరు ఉపయోగించండి. సిద్ధంగా ఉండండి, వాళ్ళను కొట్టండి. ఎవరు ఆగకండి, నాతో రండి. ఎవ్వరూ ఆగకండి. ఏమైంది? ఆ చిన్న పిల్లాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నారా? అనే మమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాడు బాస్, కానీ మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం. మేము వీడిని అక్కడికి రానివ్వం. డోంట్ వరీ బాస్. నేను ఇంకా చాలా మందిని రమ్మన్నాను. రేవా, అక్కడేం జరుగుతోంది? అని ఓకే కదా? శివ, వీళ్ళు ఇక్కడికి వచ్చి ఫైట్ చేస్తున్నారు. నువ్వు త్వరగా వచ్చేయ్. మీరు ఫైట్ చేయండి, నేను వెంటనే అక్కడికి వస్తాను. కొట్టకండి, కొట్టకండి. శివా, శివా, లే లే బాబు. శివా, శివా, లే. శివా, శివా, లే. లడ్డు సింగారు, చిన్నగా దాన్నే కొట్టండి. గురి తప్పకూడదు, అర్థమైందా? కొట్టండి. మీరందరూ రాళ్లతో కొట్టండి, కొట్టండి. అందరూ మీ ఆయుధాన్ని కింద పడేయండి. మీ రాజు ఇప్పుడు మా దగ్గరున్నాడు. మీరు ఆపకపోతే తను అయిపోతాడు. వద్దు, మీరు కూడా ఆపకండి. ఫైట్ చేయండి. శివ వచ్చేస్తుంటాడు. ఇకపై శివ ఇక్కడికి రాలేడు. ఇదిగో వాడి సైకిల్. వాడి కథ ముగించేసిన వీడియోని మీరు చూడండి. వెరీ గుడ్ రంగాచార్య, వెరీ గుడ్. అందరూ చూసారా? నేను మీ అందరికి ముందే చెప్పానుగా, డోంట్ యాంగర్ డానీ డేంజర్, లేదంటే డానీ డేంజర్ చాలా డేంజరస్ గా మారిపోతాడు.
వెళ్ళండి, అందరూ మర్యాదగా ఇందులోకి వెళ్ళండి. లేదు లేదు, శివ తప్పక వస్తాడు. నేను ఎప్పుడు గొంతిచ్చినా సరే శివ వస్తాడు, తప్పకుండా నా శివ వస్తాడు. శివ, నువ్వు తప్పకుండా రావాలి. ఇది ఎలా జరిగింది? ఇదంతా నేను నమ్మలేకపోతున్నానే. చక్రాసురునిపై శివ కూర్చున్నాడే, ఇది చాలా అతిశయం, చాలా అద్భుతం. లేదు, తను అయిపోయాడు కదా, మళ్ళీ ఎలా తిరిగొచ్చాడు? ఎంత పెద్ద మృగాన్ని తను ఎక్కడి నుంచి తీసుకురాగలిగాడు? ఫ్రెండ్స్, అటాక్! ఎలా ఉన్నారు అంకుల్? నువ్వు ఎలా మళ్ళీ తిరిగొచ్చావు? నిన్ను మేము అంతగా కొట్టాం కదా, మరి ఎలా తిరిగొచ్చావు? వీళ్ళందరినీ బంధించకుండా నన్ను మీరు ఇక్కడికి రానివ్వరని నాకు ముందే తెలుసు అంకుల్. అందుకే నేను నా ఏర్పాట్లు చేసుకున్నాను. మీ మనుషుల ముందు తన్నులు తిన్నట్టు భలే నటించాను కదూ. అది నిజమే అని నమ్మి మీరు కూడా అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాక నేను ఇక్కడికి వచ్చేసాను. ఎంత పెద్ద సింహం ఉండడం వల్లే కదా నువ్వు గెలుస్తున్నావు. నీకు ధైర్యం ఉంటే నాతో ఒంటరిగా ఎదుర్కో. 1 to 1 ఫైట్. ఎవరు గెలుస్తారో చూసుకుందాం. సరే అయితే మీరు అడిగినట్టే చేద్దాం. డానీ డేంజర్. ఏంటి ఇలా మారిపోయాడు? డానీ డేంజర్ ని కోప్పడితే తను చాలా డేంజర్ గా మారిపోతాడు. Now you are finished. వద్దు, అతని సంగతి నేను ఒక్కనే చూసుకుంటాను మిత్రమా. రా రా రా.
ఏం జరుగుతుంది? ఈ మందు బలం ఎందుకు తగ్గిపోతుంది? నువ్వు నా ప్లాన్ మొత్తాన్ని అసలు పాడు చేశావు. నేను వీళ్ళని పట్టుకుని వెళ్ళుంటే ఈ లోకంలో నేనే చాలా ఫేమస్ అయ్యిండేవాణ్ణి. కాస్త ఆలోచించు. వీళ్ళ వల్ల మన మనుషులకి చాలా ఉపయోగం ఉంది. వీళ్ళ గురించి మీరు ఆలోచించారా? వాళ్ళని బంధించి తీసుకువెళ్ళిపోయేవారు. తర్వాత వీళ్ళతో రీసెర్చ్ చేసేవాళ్ళు కదా. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని తీసుకువెళ్ళి మీతో రీసెర్చ్ చేస్తే మీకెలా అనిపిస్తుంది చెప్పండి? నేను ఇప్పుడే వీళ్ళందరినీ ఖైదీలుగా మార్చేయబోతున్నాను. ఖైదీల డ్రెస్సులు ఇస్తా, జగ్గల్లో పాడేస్తా. మనం వీళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వకూడదు. వీళ్ళు ఈ రోజు వెళ్ళి మళ్ళీ రేపు తిరిగి వస్తారు. ఎన్ని రోజులని మనం వీళ్ళకి భయపడి ఉండాలి? నా ప్రజల్ని కాపాడడం నా బాధ్యత. ప్రజల్ని కాపాడే వాళ్ళని ఏమని పిలుస్తారు? రాజా అని పిలుస్తారు. మా రాజు ఎవరు? ఆ రాజా నేనే, సేనాధిపతి. ఏమి మాట్లాడకుండా నోరు కాస్త మూస్తారా? వీళ్ళందరికీ గురుతురాని మందిచ్చి బయటకు తీసుకువెళ్తారా? వీణ్ణి కూడా మర్చిపోయేలా చెయ్యండి. నేను ఎవరు? నేను ఎక్కడున్నాను? జైలుకి తీసుకెళ్ళినా కూడా నీకు నువ్వు ఎవరని నేను చెప్పనుగా. శివ, నువ్వు మా అందరినీ కాపాడేశావు. మా కులదైవాన్ని మమ్మల్ని ఒక్కటి చేశావు. చాలా చాలా ధన్యవాదం. మమ్మల్ని చూడడానికి మళ్ళీ ఇక్కడికి వస్తావు కదా. శివ, నీకెంతో కృతజ్ఞతలు. నువ్వెంతో ధైర్యవంతుడివి. మమ్మల్ని చూడడానికి నువ్వు మళ్ళీ ఒకసారి రావాలి. దిగులు పడకండి, నేను తప్పకుండా ఇక్కడికి తిరిగి వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ అందరినీ నేను అస్సలు మర్చిపోలేను. ఇప్పుడు బయలుదేరతాను. లడ్డు సింగ్ సార్, వీళ్ళందరినీ వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి. రండి. 1, 2, 3, 4, 5. Now you can survive. నన్ను వెళ్ళనివ్వు మిత్రమా. నేను తప్పకుండా ఇక్కడికి వస్తాను. నిన్ను కలవడానికి తప్పకుండా వస్తాను, సరేనా? Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.